ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దీన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం. ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ ఇయ్యలేని రాజకీయ పార్టీలు, ఇన్నాళ్ళు బీసీని అనగదొక్కిన రాజకీయ పార్టీలు, బీసీలంటే పడక బీసీలను సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు 1,00,000 మంది పైగా ఎమ్యూనినేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పకడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కొన్ని వాస్తవాలు గ్రహించుకోవాలి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరంన్నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన. ఇలా అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ పకడ్బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాలు విసురుతా ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము పగడ్బందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు? ఎందుకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు? ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి? స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా? అన్ని అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు. ఎక్కడ చేయగలిగినారు? అబద్ధపు మాటలతో 10 ఏళ్ళు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ, అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకునే బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినట్టు ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామంది బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. మా పూర్వ బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది పోరాడినటువంటి అంశం ఇది. ఇన్నేళ్లకి ఇలా మోక్షం దొరికింది. 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా. తప్పుడు మాటలకి తలొగ్గి లేనిపోని అంశాలకు వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని, బహత్తరమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు.
నేను బీసీ సంఘాల నాయకులకి, బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు. ఇది పకడ్బందీగా జరిగిన సర్వే. ఎవరు కూడా దురుత్సపూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. దీన్ని స్వాగతిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వారి సహచరులను అభినందిద్దాం. ఈ ఫలాల్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం. ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ, ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ, మీరు రేపు జరపబోయే కుల సర్వేలో, సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చేయకూడదు? ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో, నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీల పైన ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాస్ట్ సెన్సస్లో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి, బీద ప్రజానికానికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానియా గారు దీనికి మోడరేట్గా ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వాస్తవాలు, అనుమానాలు తెలుసుకున్నాం. ఎంత పగడబందిగా ఈ సర్వే జరిగిందో, ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరుతెన్నులు తెలుసుకున్నాం. అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రీయబద్ధంగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. ఒకటి అరా ఎక్కడన్నా లొసుకులుంటే కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నేను మా బీసీ సంఘాల వారికి, బీసీ బిడ్డలకి, సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్నేళ్ళు ఏమీ చేయని నాయకులు, వస్తలేదా సౌండ్? ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు, ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడద్దు. ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కడుపు నొప్పితో ఉన్నారు. బీసీల మీద కుట్రలు, కుయంత్రాలు చేసిన నాయకులకి ఇది ఇమడట్లేదు, పడట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం పట్ల వారు బాధతో ఉన్నారు కాబట్టే మన్ను ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇంత గొప్ప కార్యక్రమం మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఉచ్చులో, ఊబులో పడకూడదని నేను మీ ద్వారా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ ఆధారంతో శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు? ఇప్పుడు మా మంత్రి గారు కూడా గతంలో చెప్పారు, ఈ 3.1% ఎక్కడైతే సర్వే జరగని ఇల్లున్నాయో దాంట్లో మెజారిటీ ఇల్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది వాస్తవం, దీని దాపరికం లేదు. ఆ 3.1% అంటే దాదాపు కొన్ని లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని ఉద్దేశపూర్వక, కొంత చేయలేదు. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. కవిత గారు మాత్రమే ఇచ్చినట్టు మాకు సమాచారం. అట్లా చెబుతూ పోతే చాలా ఇల్లు ఇవ్వలేదు. శ్రీనివాస్ యాదవ్ గారు ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు దాదాపు 95 నుంచి 96% సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుకులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో, ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావడానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది. చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవడు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి
ఏళ్ల తరబడి మనం అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాన్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడ న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినా మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట, అది ఎవరు అధిగమించాలి? ఏదైతే మాటలు చెప్తున్నారో బీజేపీ నాయకులు వారు ముందుకు వచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా. నిజంగా బీసీలో ప్రేమ ఉంటే మేము మాకు డెఫినెట్గా లేదా అది వెసులుబాటు తీసుకోవడానికే అది 9th or 10th షెడ్యూల్లో చేర్చాలనేది మా డిమాండ్. అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము. ఇది రాష్ట్ర యొక్క పరిస్థితి. దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్ని పర్యాయాలు బీసీలని పీసీసీ అధ్యక్షులుగా చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి. ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి బీసీ వాడు పీసీ ప్రెసిడెంట్ అవ్వగలిగినాడు. ఇలా కమిట్మెంట్ ఉంది కాబట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వగలని ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా పెంచాలనే తపన, పెంచాలనే ఆలోచనతోనే ఈ సర్వే జరిగింది. కానీ ఆ పెంచే లిమిట్ని అధిగమించాల్సింది ఎవరు? డెఫినెట్గా 42% ఈ సర్వే రానప్పుడు చెప్పినారు. దాన్ని పెంచే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది. అది అధికారికంగా మేము దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే అడ్డంకులు తొలగించాలి. అడ్డంకులు తొలగించేటటువంటి సత్తా సైర్యం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతుల్లో ఉంది. ఆ దశగా ప్రయత్నం చేయాలి. 42% తగ్గకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వెసులుబాటు తీసుకొని ఎంత వీలైతే అంత చేయగలుగుతాం. మేమే చేయగలుగుతాం, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతాం. ఎస్, అది ఎవరికంతో వారికంతా రావాలని కాంగ్రెస్ నినాదము. రేపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ వాళ్ళు చేయలేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎంతో వారికి అంతే అనేటువంటి నినాదాన్ని పరిపూర్ణంగా పూరిస్తాం. సీటు కూడా ఇస్తాము. అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారికి సమతూకం ఇస్తాము. ఎమ్మెల్సీ రెడ్డికి ఇచ్చినంత మాత్రాన బీసీని పక్కన పెట్టిం కాదు. ఇంకా చాలా ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, ఇంకా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రజల ఆదరణ నుండి గెలవగలుగుతారో మా గెలుపు కూడా ధ్యేయం కాబట్టి అక్కడ రెడ్డిని చూస్ చేయడం జరిగింది. ఇంకా చాలా సీట్లు ఉన్నాయి, అందరినీ సర్దుబాటు చేస్తాం. 1 by 1 ఎస్ 100% పీసీసీ కమిటీలో 50 నుంచి 60% మించి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు ఉంటారు. క్రిమిలేయర్ ప్రస్తావన రాలే కదా, వస్తే డెఫినెట్గా ఆలోచిస్తాం. జరిగితే లీగల్గా టెక్నికల్గా వాళ్ళు ఏం మాట్లాడినా ఆ అంశాల్లో లీగల్ టీం పరిశీలిస్తూ ఉంది. సరైన టైంలో లీగల్ టీం దానికి జవాబులు చెప్తుంది.
లాస్ట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు మాట్లాడాలి. తెలంగాణలో కాదు, యావత్ దేశంలో అత్యధిక శాతం జనాభా ఈ వర్గాలే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వారికి అందాల్సిన ఫలాలు అందట్లేదని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పడాన్ని నేను సమర్థిస్తా ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. రాహుల్ గాంధీ కాబట్టే చెప్పగలిగినారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మేము అందరం కూడా ఎమ్మెల్యేని పిలిచి రానున్న స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి సూచనలు, దాంతోపాటు పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయి వరకు రేపు పార్టీ నిర్మాణం జరగబోతుంది కాబట్టి వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాం. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో గెలిపే ధ్యేయంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇవ్వాల్సిన సూచనలు రేపిస్తాం. అన్నిట్లో ఉంటుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, అన్నిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏ విషయమైనా ఒకటి, మాకు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా అన్ని కోణాల నుంచి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని దాని మీద యాక్ట్ చేస్తాం. వాస్తవాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. రేపు అది మా కుటుంబం మీటింగ్, అది అన్ని మాట్లాడుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం, అన్ని వివరించుకుంటాం, అన్ని సెటిల్ చేసుకుంటాం. మాకున్న స్వేచ్ఛ మీకుందా అండి? మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ, మా ఇంత గొప్ప పార్టీ, యావత్ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ దేశంలో ఏ పార్టీలో లేదని ఎవరన్నారు? ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు బర్నాలా గారు, సుర్జిత్ గారు అన్నమాట. మంత్రితో సమానమైన విప్పు పదవి ఉంది మా బిర్లాలే గారికి. అవన్నీ తర్వాత అన్నీ ఆలోచిస్తాం. ఒకటి అంటే విప్పు పదవి చిన్న పదవి కాదు బిర్లాలే గారికి. కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ.